అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. ఈరోజు నేను కవరత్తి ఐలాండ్ నుంచి అగట్టి ఐలాండ్ వెళ్తున్నాను. అదిగో దూరంగా కనపడుతుంది సరే, చాలా పొడవుగా ఉంది కొబ్బరి చెట్లతో. అదే అగట్టి ఐలాండ్. బహుశా ఇంత పొడవుగా ఉండటం వల్ల ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టినట్టున్నారు. ఇంత ముందు వీడియోలో నేను చెప్పాను, లక్షద్వీప్ మనం బై ఎయిర్ రావాలి అంటే ఖచ్చితంగా అగట్టి ఎయిర్పోర్ట్ రావాల్సిందే. ఇక్కడ చూడండి, వాటర్ ఎంత బ్లూ కలర్లో ఉందో సముద్రం. షిప్ వెళ్తున్న షిప్ చుట్టుపక్కల మాత్రం ఇలా పాల నురుగులాగా కొద్దిగా లైట్ వైట్ కలర్లో ఉంది, మిగిలిందంతా బ్లూ కలర్లో ఉంది. సముద్రం మధ్యలో ఎలాంటి అలలు కెరటాలు ఏమి ఉండవు. ఎప్పుడైనా తుఫాన్లు వస్తే, వాతావరణం బాగోకపోతే అప్పుడు మాత్రం పెద్ద పెద్ద అలలు వస్తాయి తుఫాన్ ప్రభావం వల్ల. ఇక్కడ వాతావరణం చల్లగా ఉంది, చల్లగా గాలి వేస్తుంది కాబట్టి షిప్లో చాలామంది వచ్చి బయట కూర్చున్నారు. ఇది షిప్ వెనక భాగం అనమాట. ఇక్కడ కార్గో ఐటమ్స్ ఏవైనా లోడ్ చేయడానికి, అన్లోడ్ చేయడానికి ఈ ప్లేస్ని ఉపయోగిస్తారు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ చాపర్ హెలికాప్టర్ కూడా ఈ ప్లేస్లోకి వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, షిప్ ప్రొపెల్లర్ల సహాయంతో ముందుకు వెళ్తుంది. మనం మామూలుగా నేల మీద అయితే రోడ్డు మీద వెహికల్స్ వెళ్తూ ఉంటే, సముద్రంలో మాత్రం షిప్ వెళ్తే దాని వెనకాల ఒక దారిలా కనపడుతూ ఉంది. చూడడానికి చాలా బాగుంది. అటు ఇటు వాటర్ క్లియర్గా ఉంది, మధ్యలో దారిలాగా ఉంది. ఇక్కడ చూడండి, మీరు దూరంగా అగ్గిపెట్టలా కనపడుతుంది చూడండి, అది పెద్ద షిప్ అనమాట. ఎంవి ఎంప్రెస్ క్రూయిజ్ షిప్. ఇక్కడ మీకు కనపడుతుంది, ఇక్కడ ఇంజిన్ నుంచి వచ్చే పొగ అదంతా బయటకు వస్తుంది. ఆ ముందు రెండు తిరుగుతుంది చూసారా, అవి రాడార్ నెట్వర్క్ సిస్టమ్ అనమాట. దాని ద్వారా మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎటు వెళ్తున్నాం అనేది తెలిసిద్ది. చుట్టుపక్కల ఏమైనా చిన్న బోట్లు ఉన్నా, షిప్లో ఉన్నా తెలుస్తుంది అనమాట. ఈ కనపడే దాని పేరు వచ్చేసి క్రేన్. చిన్నది లోడింగ్ అన్లోడింగ్ కార్గో ఐటమ్స్కి ఈ క్రేన్ ఉపయోగించి చేస్తారు. అక్కడ ముందు కనపడేది లైఫ్ రాఫ్ట్, దాని పేరు. ప్రతి షిప్కి కంపల్సరీగా లైఫ్ రాఫ్ట్ ఉంటుంది. దాని గురించి తర్వాత వీడియోలు చెప్తాను. అదిగో చూడండి, ఆ షిప్ ముంబైలో బయలుదేరి అగట్టి వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.